హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చేపల పులుసు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వీడియో చూస్తూ చేపల పులుసు అనేది చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేపల పులుసు చేసి చూడండి, టేస్ట్ అనేది తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు ఈ చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. మనం చేపల పులుసు చేసేటప్పుడు కడాయి అనేది చాలా వెడల్పుగా కొంచెం మందంగా ఉంటే చేపల పులుసు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ముక్కలు కూడా విరక్కంగా ఉంటాయి. అందుకని మనం చేపల పులుసు చేసుకునేటప్పుడు కడాయి లేదా మనం పెట్టుకునే గిన్నె అనేది వెడల్పుగా ఉండాలి. తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవ నూనె అయితే చాలా బాగుంటుంది. నూనె వేడి చేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అప్పుడే చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు అనేవి ఇందులో మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఆవాలు కూడా వీటిని కొంచెం ఎక్కువ వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా దోరగా వేగాలండి. వేగితే అందులోని ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వచ్చి ఆయిల్కి బాగా పడతాయి. ఈ విధంగా కొంచెం దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గుతాయి, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొందరు పేస్ట్ వేసుకుంటారు, నేనైతే ముక్కలు వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుని అందులోకి తగినంత పసుపును కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేంత వరకు వేగించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత వేగితే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా దూరగా వేపుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా దూరగా బాగా మగ్గుతాయి అన్నమాట. కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటోని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటాని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలను కూడా వేసేసుకుని ఇవి కూడా బాగా మగ్గేంత వరకు బాగా కదుపుకొని మూత పెట్టుకుని ఉంచుకుంటే కొద్దిసేపటికి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. సండే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయింది చూడండి, మంచి కలర్ అనేది వచ్చింది. ఇందులోకి ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. నేనైతే ఒక 3 స్పూన్స్ దాకా వేసాను అన్నమాట కారం. కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం కారాన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేపల పులుసు చేసుకుంటే అసలు చేప ముక్కలు స్మెల్ అనేది కూడా ఉండదండి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి తర్వాత చేప ముక్కల్ని మనం ముందుగా కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి. కడుక్కుని పక్కకు పెట్టుకోవాలి. ఇందులోకి ఒక మామిడికాయని కూడా యాడ్ చేస్తున్నాను. మామిడికాయ యాడ్ చేయడం వల్ల చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనం మట్టి పాత్రలో వండుకుంటే కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొద్దిసేపటికి ఈ మామిడికాయ ముక్కలు మగ్గిపోతాయండి. తర్వాత మనం ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకోవాలి. తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక ఫిష్ మొత్తం కూడా వేసేసానండి. ఒక ఫిష్ మొత్తానికి 2 టమాటోలు, ఒక మామిడికాయ, ఒక 3 స్పూన్ల కారం, ఒక 3 స్పూన్లు ఉప్పు వేసాను. ఒక 2 ఉల్లిపాయలను కూడా యాడ్ చేశాను. మీడియం సైజు చేప అండి ఇది, పెద్ద చేప కాదు, మీడియం సైజ్ చేప. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్నాక చేప ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా గిన్నెలోకి సెట్ చేసుకోవాలి.
చేప ముక్కలు ఎప్పుడు వేసినా కూడా వాటిని కదపకూడదండి. కదిపితే మనం గరిటె పెట్టి కదిపితే విరిగిపోతాయి. మనం దాన్ని టర్న్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కొద్దిసేపు ఇలా వెడల్పు పాత్ర పెట్టుకుంటే అలా కొద్దిసేపటికి ఉడికిపోతాయి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఇది గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.